తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాంలో సోమవారం దువ్వూరు శేషురెడ్డి మాట్లాడుతూ ముందుగా అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నామన్నారు. గూడూరులో జరిగిన వైకాపా నాయకుల సమావేశంలో మా చిట్టమూరు మండల కన్వీనర్ అధిష్టానంకు వ్యతిరేకంగా మాట్లాడడం శోచనీయమన్నారు. ఈయనకు మండల కన్వీనర్గా పదవి ఇచ్చినప్పుడు ఎంతమందిని సంప్రదించి ఇచ్చారని శేషురెడ్డి ప్రశ్నించారు. ఈ సమావేశంలో మల్లం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆలయ చైర్మన్ చిల్లుకూరి సాయిరెడ్డి, చిట్టమూరు సొసైటీ అధ్యక్షులు మేరిగల మధు యాదవ్, గజేంద్ర రెడ్డి, విజయులు రెడ్డి, మురళి మధురెడ్డి, నాగముంతల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏమంటే, నిన్నటి దినం మా మండల కన్వీనర్ శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో పార్టీకి పలానోళ్ళకి టికెట్ ఇవ్వాలా, పలానోళ్ళకి ఇవ్వకూడదు అని ఏదో కొంతవరకు మాట్లాడినట్టుగా వీటిల్లో కొన్ని ఇవి వచ్చినాయి. ఆయన మాట్లాడిండేది కూడా విన్నాము. కానీ ఆయన ఆ విధంగా మాట్లాడడం, ఒక మండల పార్టీ కన్వీనర్గా ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయమైన విషయం. అది ఎందుకంటే అసలు ఈయన మండల పార్టీ కన్వీనర్గా ఇచ్చినప్పుడు ఎంతమందిని సంప్రదించి నా పదవి తీసుకున్నాడు? ఎవరైనా ఇచ్చారా? రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడిగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని మా నాయకుడిగా చేసి ఇక్కడ పంపించడం జరిగింది. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఆయనకి ఇస్తే, ఆయన చిట్టమూరు మండల కన్వీనర్గా ఈయనకి ఆ పదవి ఇస్తే, ఇష్టం ఉన్నవాడు ఇష్టం లేనివాడు అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి అందరూ దాని తల అధిష్టానం నిర్ణయం ఇదని చెప్పి తలది పనిచేస్తున్నారే తప్ప మాకు ఆయనొద్దు ఈయనొద్దు, మమ్మల్ని మేము కన్వీనర్ డిసైడ్ చేస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థులు కన్వీనర్ డిసైడ్ చేసే పరిస్థితి ఇక్కడ ఏ కన్వీనర్ కూడా లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని నిర్ణయించడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసి ఒక పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 1కి 10 మాటలు వాళ్ళ మీద సర్వే చేయించి అందరి అభిప్రాయాలు తీసుకొని, ఈ యాస్పిరెంట్లే కాకుండా ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఏంది ఆ సర్వేలో వాళ్ళ రిపోర్ట్స్ ఏ విధంగా వస్తున్నాయి అని అన్నీ డిసైడ్ చేసుకొని 100 విధాలుగా ఆలోచించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. అట్లాంటి ఆయన్ని దాన్ని పక్కన పెట్టి మేమేదో మాకు తాకబట్టుకొని తిరిగి ఆయనకి మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలా, ఆయనకి ఇస్తే చేస్తాం, లేకపోతే దుప్పటి కప్పుకొని పొనుకుంటాం. ఇది ఎలక్షన్ ఇంకా 3 నెలల్లో ఉన్నదనంగా ఒక మండల పార్టీ కన్వీనర్ ఈ విధంగా మాట్లాడితే ప్రజలకు ఏ విధంగా సంకేతాలు పోతాయనే దాని గురించి చాలా బాధ కలిగించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ సమస్యను చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి టికెట్ ఇచ్చినా చేసేదానికి చిట్టమూరు మండలంలో మా నాయకులందరూ ఏకతాటిపై సిద్ధంగా ఉన్నాం. అంతేగాని వాళ్ళకి ఇస్తే చేస్తాం, ఏడకి ఇస్తే చెప్పటి కప్పుకుంటాం. ఈరోజు 8 మంది యాస్పిరెంట్లు ఉన్నారు మన గూడూరు నియోజకవర్గంలో. ఎందుకంటే పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది గూడూరు నియోజకవర్గంలో. 8 మంది యాస్పిరెంట్లు ఉన్నప్పుడు నువ్వు ఒక ఆయనకి ఇస్తే ఆయనకి ఇస్తే నేను దుప్పటి కప్పుకుంటానంటే ఇంకొక ఆయనకి ఇస్తే 7 మంది దుప్పటి కప్పుకునే పరిస్థితి ఉంది కదా. ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమైనా, ఇది కరెక్ట్ కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇక ముందు కూడా మేము ప్రతి గ్రామానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించి పార్టీని బలోపేతం చేసేదానికి ప్రతి గ్రామంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా సమన్వయపరిచి ఏకతాటి మీద వాళ్ళందరినీ తీసుకురావాలని తొందరలోనే ఒక రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి అందరినీ కలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. అదేవిధంగా ఇలాంటి సందర్భంలో ఎలక్షన్ ఇంక 2 నెలలు ఉందన్న సందర్భంలో ఈ విధంగా చేస్తే టీడీపీ పార్టీ వాడు సంబరాలు చేసుకునేదానికి అవకాశం ఇస్తున్నారే తప్ప ఇంకొకటి కాదు. ఇలాంటి ఏమైనా చర్యలు మానుకోవాలని ఈ కన్వీనర్కి నేను ఈ సభాముఖంగా, ఈ పత్రిక ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆయనకి తెలియజేస్తున్నా. ఇలాంటి పనులు ఆయన మానుకోవాలని ఆయనకి హితవు పలుకుతున్నా. మండల పార్టీ మనకి అధిష్టానం ఏ ఒక్కరిని నియమించినా, ఎవరినైనా సరే అధిష్టానం 1కి 10 మాటలు 1కి 100 సార్లు ఆలోచించే క్యాండిడేట్ని నిలబెట్టుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి అంత అమాయకత్వంగా లేడు. పైగా ఇంకోటి, రాష్ట్ర స్థాయి నాయకులను ఆయన ఎవరో చిన్నకూరు ఆయన మాట్లాడుతారు. రాష్ట్ర స్థాయి నాయకుల్ని ఒరే తెరే ఆయన మాట్లాడుతున్నాడు. ఇది సమంజసమా? మన నాయకుడు మనం గౌరవించాలా? మనం కార్యకర్తగా